హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ ప్రియాడ. మన ఇండియాలో సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రెచ్ ఏదైనా ఉంది అంటే అది అన్డౌటెడ్లీ కోస్టల్ కర్ణాటక బెల్ట్ అనే చెప్పొచ్చు. బీచెస్ కానీ, ఇక్కడ ఉండే గ్రీనరీ కానీ, ఇక్కడ ఉండే టూరిస్ట్ ప్లేసెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక్కసారైనా ఆ బ్యూటీని మన ఓన్ ఐస్తో చూడాలి. సో మీరు కనుక కోస్టల్ కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో మనం గోకర్ణ, మురుడేశ్వర్ అండ్ ఉడిపిని సింగిల్ ట్రిప్లో ఎలా కవర్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి ట్రావెల్ రూట్ ఏంటి, స్టే ఎక్కడ చేయాలి, ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ ని ఎలా విజిట్ చేయాలి, అలాగే దర్శనం ప్రాసెస్ ఏంటి, అండ్ ట్రిప్ కి అప్రాక్సిమేట్ గా బడ్జెట్ ఎంత అవుతుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే కోస్టల్ కర్ణాటకలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఈ వీడియోలో మన ఫోకస్ అంతా గోకర్ణ, మురుడేశ్వర్ అండ్ ఉడిపి ట్రిప్ ప్లాన్ మీదే ఉంటుంది. సో ఈ మూడు ప్లేసెస్ ని మనం కవర్ చేయబోతున్నాం. మీరు కనుక ఈ 3 ప్లేసెస్ ని కంబైన్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఈ ఒక్క వీడియో చూడండి, కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మన ట్రిప్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనం వెళ్ళబోతున్న ఫస్ట్ ప్లేస్ ఏంటంటే గోకర్ణ అనమాట. పదండి గోకర్ణ ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోకర్ణ ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలో కోస్టల్ కర్ణాటక బెల్ట్ లో ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి గోకర్ణ చేరుకోవాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికి బస్, ఫ్లైట్ ఆర్ ట్రైన్ లో చేరుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సెస్ గురించి మాట్లాడుకుందాం. గోకర్ణకి మేజర్ సిటీస్ అయిన హైదరాబాద్, బెంగళూరు, మైసూర్ లాంటి ప్లేసెస్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే దొరుకుతాయి. ఇవన్నీ మీరు బస్ బుకింగ్ యాప్స్ తో చూసుకొని బుక్ చేసుకోవచ్చు. ట్రైన్స్ గురించి చెప్పాలంటే గోకర్ణకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా ట్రైన్స్ అయితే లేవు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వాళ్ళు ట్రైన్ లో హుబ్లీ చేరుకొని అక్కడ నుంచి బస్ ఆర్ టాక్సీలో గోకర్ణ చేరుకోవచ్చు. ఇక్కడ గోకర్ణ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది, కానీ చాలా చిన్నది అండ్ అక్కడికి ట్రైన్స్ అయితే ఉండవు. సో హుబ్లీకి రెగ్యులర్ గా ట్రైన్స్ అయితే దొరుకుతాయి. సో ఎక్కడ ఉన్నా ఫస్ట్ మనం హుబ్లీ చేరుకొని గోకర్ణ వెళ్ళాలి. హుబ్లీ నుంచి గోకర్ణ డిస్టెన్స్ 154 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే వాళ్ళు హుబ్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి సేమ్ ఇలాగే గోకర్ణ చేరుకోవాలి, లేదా గోవా ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుంచి కూడా గోకర్ణ చేరుకోవచ్చు. నా విషయానికి వస్తే నేను కర్ణాటక ట్రిప్ కూడా మా పేరెంట్స్ తోనే వెళ్ళాను. మేము మా ట్రిప్ ని విజయవాడ నుంచి స్టార్ట్ చేసాం. విజయవాడ నుంచి హుబ్లీకి మేము ఈ ట్రైన్ లో చేరుకున్నాం. ఈ ట్రైన్ విజయవాడలో ఈవినింగ్ 7:45కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి హుబ్లీ రీచ్ అవుతుంది. టోటల్ ట్రావెల్ టైం 15 అవర్స్ పట్టింది విజయవాడ నుంచి హుబ్లీ చేరుకోవడానికి. మేము హుబ్లీ స్టేషన్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 11:30 అయింది. ఇదే హుబ్లీ స్టేషన్. దీన్నే హుబ్బలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీకు స్టేషన్ లో ఇలా అండర్ పాస్ కనిపిస్తుంది. ఇందులోంచి అలా నడుచుకుంటూ బయటికి వెళ్తే మీకు ఎగ్జిట్ గేట్ వస్తుంది. ఇప్పుడు హుబ్లీ నుంచి మనం గోకర్ణ ఎలా వెళ్ళాలో క్లియర్ గా తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చూడండి. హుబ్లీ నుంచి గోకర్ణ డిస్టెన్స్ పైన చెప్పినట్టు 154 కిలోమీటర్లు ఉంటుంది. ట్రావెల్ టైం అప్రాక్సిమేట్లీ 5 అవర్స్ పడుతుంది. ఇక్కడికి టాక్సీలో వెళ్ళాలంటే టాక్సీకి 5,000 నుంచి 6,000 దాకా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా బడ్జెట్ లో వెళ్ళాలి అనుకుంటే బస్ ప్రిఫర్ చేయండి. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ బస్ స్టాండ్ కి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీరు హుబ్లీ స్టేషన్ నుంచి బయటికి వస్తే మీకు హుబ్లీ బస్ స్టాండ్ కి ఆటోస్ దొరుకుతాయి. ఈ ఆటో అతను మాకు 150 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా ఒక 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళాక మనకి హుబ్లీ బస్ స్టాండ్ అయితే వచ్చింది. బస్ స్టాండ్ అయితే చాలా క్లీన్ గా ఉంది అండ్ రీసెంట్ గా రెనోవేట్ చేశారు. చాలా బాగుంది. హుబ్లీ బస్ స్టాండ్ లో టిఫిన్ చేసాము అండ్ టిఫిన్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఎంతైనా కర్ణాటకలో టిఫిన్స్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. అయితే ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళాలంటే మీకు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి, బట్ చాలా తక్కువ ఉంటాయి బస్సెస్. దొరికితే లక్కీ అనే చెప్పొచ్చు. సో డైరెక్ట్ బస్ కోసం వెయిట్ చేయకుండా హుబ్లీ నుంచి అంకోలా వెళ్లే బస్సెస్ ఎక్కండి. అంకోలా నుంచి మళ్ళీ గోకర్ణ వెళ్లే బస్ ఎక్కాలి. ఈ అంకోలా వెళ్లే బస్సెస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతాయి. మేమైతే మధ్యాహ్నం 12 గంటలకి బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాం అండ్ మాకు టోటల్ 531 రూపీస్ ఫర్ 3 పీపుల్ ఛార్జ్ చేశారు. అంటే పర్ పర్సన్ 177 రూపీస్ అనమాట. ఈ రోడ్ అంతా అయితే చాలా వరకు ఘాట్ రోడ్ అండ్ ఫారెస్ట్ రోడ్ లాగే ఉంటుంది. మేము అంకోలా రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. అంటే హుబ్లీ నుంచి అంకోలాకి 3.5 అవర్స్ జర్నీ అనమాట. అంకోలా నుంచి మనం ఇప్పుడు గోకర్ణ వెళ్ళాలి. అయితే ఈ గోకర్ణ బస్సెస్ కి టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ కి ఒకటి ఉంటాయి. సో బస్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని బస్సెస్ గోకర్ణ బైపాస్ అంటారు, అవైతే ఎక్కకండి. అవి మిమ్మల్ని మెయిన్ రోడ్ మీద దింపేసి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఆర్ బస్ పట్టుకొని వెళ్ళాలి, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రిఫరబుల్. గోకర్ణ బస్ స్టాండ్ కి వెళ్లే బస్సెస్ మాత్రమే ఎక్కండి. ఫైనల్ గా బస్ వచ్చింది అండ్ ఆ బస్ ఎక్కి గోకర్ణ చేరుకున్నాం. అంకోలా టు గోకర్ణ ఒక 1 అవర్ అయితే పట్టింది. మేము గోకర్ణ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 PM అయింది. గోకర్ణ గురించి చెప్పాలంటే ఈ ఊరు మొత్తం చాలా పాతకాలం ఊరులా కనిపిస్తుంది అండ్ ఇక్కడ హోటల్స్ కూడా అలాగే ఉంటాయి. సో టూ క్లీన్ అండ్ ప్రీమియం హోటల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి మంచి హోటల్స్ ఉంటాయి, బట్ దే ఆర్ టూ కాస్ట్లీ. 4,000 పర్ నైట్ దాకా ఛార్జ్ చేస్తారు. సో డీసెంట్ గా హోటల్స్ కావాలి అంటే మనకి 1,200 to 2,000 దాకా ఛార్జ్ చేస్తారు. నేను బుక్ చేసిన హోటల్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 2 minutes వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే ఇక్కడ నుంచి టెంపుల్ కూడా జస్ట్ 700
మీటర్స్ దూరంలోనే ఉంది. అయితే నేను నా హోటల్ని Booking.comలో రేటింగ్స్ చూసి బుక్ చేసుకున్నాను. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ కాస్ట్ వచ్చేసి 1,300 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే ఏసీ రూమ్ అయితే 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హోటల్లో మాకు ఈ రూమ్ ఇచ్చారు. ఈ రూమ్ కి నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రూమ్స్ బస్ స్టాండ్ అండ్ టెంపుల్ కి దగ్గరగా ఉన్నాయని, బట్ నాట్ వర్తీ అనే చెప్పాలి. అలాగే ఇక్కడ చాలా హోమ్ స్టేస్ అండ్ రిసార్ట్స్ అండ్ హాస్టల్స్ కూడా ఉంటాయి. రిసార్ట్స్ కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైనా సింగిల్ గా వస్తే ఇక్కడ హాస్టల్స్ బెస్ట్ ఆప్షన్, అవే ప్రిఫర్ చేయండి. ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు కొంచెం రివ్యూస్ చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఏసీ ఉందా లేదా చూసుకొని బుక్ చేసుకోవడం మంచిది. అండ్ ఇక్కడ అన్ని హోటల్స్ లో చెక్అవుట్ టైం మధ్యాహ్నం 12 గంటలకి. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు బైక్స్ రెంట్కి దొరుకుతాయి. పర్ డే 600 నుంచి 700 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూయల్ కాస్ట్ మనమే చూసుకోవాలి. సింగిల్గా వచ్చేవాడికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోస్ దొరుకుతాయి. ఇక్కడ ఆటోస్ అయితే చాలా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నారు. మా ప్లాన్ ప్రకారం మేము గోకర్ణలో ఓన్లీ 1 డే ఉండబోతున్నాం. సో ఈ టైంలో ఇక్కడ ఉండే ఫేమస్ బీచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మహాబలేశ్వర్ టెంపుల్ విజిట్ చేయాలి అనేది నా ప్లాన్. రూమ్ కి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడ బాగా ఫేమస్ అయిన బీచ్ చూడడానికి స్టార్ట్ అయ్యాను. గోకర్ణలో మొత్తం 5 బీచెస్ ఉన్నాయి. అవే ఓం బీచ్, కుడ్లే బీచ్, ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ గోకర్ణ మెయిన్ బీచ్. ఈ బీచెస్ తో పాటు మనం విజిట్ చేసిన మోస్ట్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ ఉండే మహాబలేశ్వర స్వామి టెంపుల్. చాలా ప్రాముఖ్యమైన ఆలయం ఇది. ఇక్కడ శివుని ఆత్మలింగం ఉంది. అందుకే అందరూ తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి. సో ఒకవేళ గోకర్ణ వస్తే ఇవే మీరు చూడవలసిన ప్లేసెస్. మేము ఈవినింగ్ రూమ్ కి రీచ్ అయ్యాక ఇంకా నేను రూమ్ లో ఫ్రెష్ అయ్యి ఆటో ఎక్కి ఓం బీచ్ కి స్టార్ట్ అయ్యాను. 200 రూపాయలు ఛార్జ్ చేశారు నా ఒక్కడికి. ఇక్కడికి చేరుకున్నాక ఇక్కడ నుంచే మీరు ఓం బీచ్ అండ్ కుడ్లే బీచ్ కూడా కవర్ చేయొచ్చు. పదండి ఫస్ట్ ఓం బీచ్ కి వెళదాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అదే ఓం బీచ్. కనిపిస్తుందా బీచ్? ఇక్కడ మీకు బీచ్ లో కెఫేస్, రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఈ ఓం బీచ్ అనేది ఏరియల్ వ్యూలో చూస్తే ఓం షేప్ లో కనిపిస్తుంది. అందుకే దీని పేరు ఓం బీచ్ అని పిలుస్తారు. మీకు ఒకవేళ మిగిలిన బీచెస్ కూడా చూడాలి అంటే ఫెర్రీలో వెళ్ళొచ్చు. వీళ్ళు ఈచ్ పర్సన్ కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ బీచెస్ అన్ని విజిట్ చేయాలంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అదే ట్రెక్కింగ్ అనమాట. మీకు కనుక 1 డే ఎక్స్ట్రా ఉంది అండ్ కొంచెం అడ్వెంచరస్ గా ట్రై చేయాలి అనుకుంటే ట్రెక్ చేసి ఈ బీచెస్ అన్ని కవర్ చేయొచ్చు. ఈ ట్రెక్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్ అవడానికి 7 to 8 hours దాకా పట్టొచ్చు. ఇందులో కుడ్లే బీచ్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్ కవర్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ట్రెక్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఫెర్రీలో బీచెస్ అన్ని కవర్ చేసుకోవచ్చు. నేనైతే ఓం బీచ్ రీచ్ అయ్యేసరికి నాకు 6 PM అయిపోయింది అండ్ నేను వెళ్ళేసరికి సన్సెట్ అవుతుంది. సో నేను ఆ సన్సెట్ చూసుకొని ఓం బీచ్ ఒకటే విజిట్ చేశాను. అలా బీచ్ మొత్తం తిరిగి చూశాను అండ్ సన్సెట్ కూడా విజిట్ చేసుకొని రూమ్ కి రీచ్ అయ్యాను. దీంతో మన డే 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి మనం ఇప్పుడు మహాబలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళబోతున్నాం. మా రూమ్ నుంచి మహాబలేశ్వర టెంపుల్ జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వాలి. లేడీస్ అయితే శారీ ఆర్ చుడిదార్స్ లాంటివి అలో చేస్తారు. జెంట్స్ అయితే ధోతి అండ్ కండువా వేసుకోవాలి. ఈ మహాబలేశ్వర టెంపుల్లో మహాశివుని ఆత్మలింగం ఉంది. మీరు అలా నడుచుకుంటూ వెళ్తే మీకు మొదటగా వినాయకుడి ఆలయం వస్తుంది. ఇక్కడ గోకర్ణలో స్వామివారిని దర్శించుకునే ముందు ఖచ్చితంగా వినాయకుడి దర్శనం చేసుకోవాలి. వినాయకుడి గుడిలో మీకు అభిషేకం కూడా చేస్తారు. వీళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. మేము వినాయకుడి దర్శనం కంప్లీట్ చేసుకుని అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి చేరుకున్నాం. ఇదే గోకర్ణ ఆలయం ఎంట్రన్స్. ఇక్కడ మేము రుద్రాభిషేకం టికెట్స్ తీసుకున్నాం. టికెట్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు ఫ్యామిలీ మొత్తానికి. ఇక్కడ మనకి ఒక పురోహితుడు వచ్చి మొత్తం పూజ అంతా చేయిస్తారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. పూజకి టైం పడుతుంది, బట్ దర్శనంకి అయితే జస్ట్ 15 minutes లోనే కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ గా గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం అలాగే రుద్రాభిషేకం చేయిస్తారు. ఇక్కడ స్వామివారు మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారు. ఇలా ఉండే పాను మట్టంలో చేయి పెడితే లోపల స్వామివారి ఆత్మలింగం కనిపిస్తుంది. ఆ ఆత్మలింగం యొక్క అంచు మాత్రమే మనకి బయటకు కనిపిస్తుంది. మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసి తాకి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బయటికి వస్తే మనకి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడే వీరభద్ర స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకుని టెంపుల్ బయటికి రావాలి. దర్శనం అయిన తర్వాత ఇక్కడే ఉండే గోకర్ణ మెయిన్ బీచ్ కి వెళ్ళండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ నుంచి మళ్ళీ మురుడేశ్వర్ వెళ్ళాలి. సో దర్శనం కంప్లీట్ అవగానే మా రూమ్ కి స్టార్ట్ అయ్యాము. గోకర్ణలో మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 10 AM అయింది. ఇప్పుడు మనం రూమ్ కి వెళ్ళి మన బట్టలన్నీ సర్దుకొని చెక్అవుట్ చేసేసి మనం మురుడేశ్వర్ స్టార్ట్ అవ్వాలన్నమాట. పదండి వెళ్ళి రూమ్ లో బట్టలన్నీ సర్దేసుకొని చెక్అవుట్ చేసేసి మనం మురుడేశ్వర్ స్టార్ట్ అవుతాం. దర్శనం అవ్వగానే వెంటనే రూమ్ చెక్అవుట్ చేసేసి గోకర్ణ బస్ స్టాండ్ కి వెళ్ళాం. మా రూమ్ నుంచి బస్ స్టాండ్ అయితే
జస్ట్ 2 minutes డిస్టెన్స్ లోనే ఉంది. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మేమైతే ఫస్ట్ గోకర్ణ నుంచి కుమ్టా అనే బస్ స్టాండ్ కి చేరుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ మురుడేశ్వర్ కి వెళ్లే బస్సెస్ అయితే దొరికి. కుమ్టా అనే ప్లేస్ గోకర్ణ నుంచి అరౌండ్ 30 kilometers దూరంలో ఉంటుంది. ఈ కుమ్టా అనే బస్ స్టాండ్ నుంచి మురుడేశ్వర్ కి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ దొరుకుతాయి. సో ఒకవేళ మీరు గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా కుమ్టాకి వెళ్ళి అక్కడ నుంచి మురుడేశ్వర్ చేరుకోండి. లేదు డైరెక్ట్ బస్సెస్ కావాలంటే గోకర్ణ నుంచి మార్నింగ్ 6:30కి మురుడేశ్వర్ కి డైరెక్ట్ గా వెళ్లే బస్ దొరుకుతుంది. మేము కుమ్టా నుంచి మురుడేశ్వర్ కి వెళ్లే బస్ ఎక్కాం. ముగ్గురికి కలిపి 200 రూపీస్ ఛార్జ్ చేశారు బస్ టికెట్. ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు మీకు హోన్నావర్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీకు ఒక 1 day టైం ఉంటే ఇక్కడ దిగి హోన్నావర్ లో ఉన్న బ్యాక్ వాటర్స్ అలాగే మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఫైనల్ గా మేము మురుడేశ్వర్ రీచ్ అయ్యాం. మురుడేశ్వర్ అయితే హైవే నుంచి కొంచెం లోపల ఉండే ఒక కోస్టల్ టౌన్ అన్నమాట. సో కొన్ని బస్సెస్ అయితే హైవే మీద డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి. కాబట్టి బస్సులో ఎక్కగానే ముందు కండక్టర్ ని క్లియర్ గా అడగండి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారా లేదా అని. మేము మురుడేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ గా 1 PM అయింది. ఈ మురుడేశ్వర ఆలయం టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 1 PM దాకా, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ 8 దాకా ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ గా 1 అయిపోయింది. సో టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మా ప్లాన్ ప్రకారం మేము మురుడేశ్వర్ లో అయితే స్టే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఈవినింగ్ ఉడిపి వెళ్ళబోతున్నాం. సో మురుడేశ్వర్ లో మాకు స్టే అయితే అవసరం లేదు. మరి లగేజ్ సంగతి ఏంటి అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. పర్ బ్యాగ్ కి 10 రూపీస్ తీసుకుంటారు. సో లగేజ్ గురించి వరీ అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎగ్జాక్ట్ గా 1 PM కి టెంపుల్ లో అన్నప్రసాదం అయితే స్టార్ట్ చేస్తారు. తిరుమల స్టైల్ లాగానే ఇక్కడ కూడా భోజనం పెట్టే హాల్ ఉంటుంది. అక్కడ ఫ్రీగా అన్నదానం చేస్తారు. గుడి రీచ్ అయ్యేసరికి 1 అవడం వల్ల టెంపుల్ క్లోజ్ చేశారు. ఇంకా మేము ఇక్కడే ఉన్న లగేజ్ కౌంటర్ లో మా లగేజ్ పెట్టేసి అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ భోజనం కూడా సింపుల్ గా టేస్టీగా అనిపించింది. మా భోజనం కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చాం. అండ్ బయట ఎండ అయితే చాలా ఉంది. సో ఇంకా టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు ఇక్కడే వెయిట్ చేసాం. టెంపుల్ అయితే అఫీషియల్ గా 3 PM కి ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న రాజగోపురం మధ్యాహ్నం 2 గంటలకే ఓపెన్ చేస్తారు. మురుడేశ్వర్ లో రాజగోపురం గురించి చెప్పాలంటే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ గోపురం అని చెప్తారు. 18 floors ఉంటుంది. అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కి మీరు పై దాకా వెళ్ళదు. దీనికి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తానికి 2 PM అయింది. అండ్ వెంటనే అందరూ లైన్ లో నుంచోవడం స్టార్ట్ చేశారు. మేము కూడా లైన్ లో నుంచున్నాం. అండ్ 2 PM అవగానే లిఫ్ట్ లో పైకి అలౌ చేశారు. లిఫ్ట్ లో యాక్చువల్లీ 2 sections ఉంటాయి. ఫస్ట్ లిఫ్ట్ అన్నమాట, ఇది సెకండ్ లిఫ్ట్. టోకెన్ ఇస్తారు మనిషికి, ఇంకొకళ్ళకి 20 రూపీస్. ఒక లిఫ్ట్ అయితే 17th floor కి, ఇంకో లిఫ్ట్ అయితే 18th floor కి వెళ్తుంది. సో మీరు టికెట్ తీసుకున్నప్పుడు వాడు మీకు లిఫ్ట్ నెంబర్ చెప్తారు. ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళండి. పైకి వెళ్ళాక అక్కడ నుంచి కనిపించే వ్యూస్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఒక సైడ్ అరేబియన్ సీ కంప్లీట్ గా కనిపిస్తుంది. ఇంకో సైడ్ అయితే హ్యూజ్ శివ స్టాట్యూ మరియు టెంపుల్ కాంప్లెక్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. 20 రూపీస్ కి అయితే ఇది డెఫినెట్లీ వర్త్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి మురుడేశ్వర్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మాత్రం. గోపురం వ్యూ చూసుకొని మేము కిందకు వచ్చేసాం. మేము కిందకు వచ్చేసరికి టెంపుల్ ఓపెన్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది. ఎగ్జాక్ట్ గా 3 PM కి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఈలోగానే అందరూ లైన్ లో నుంచున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. మురుడేశ్వర్ టెంపుల్ అయితే చాలా క్లీన్ గా మరియు చాలా పీస్ఫుల్ గా మెయింటైన్ చేశారు. ఇదిగోండి ఇదే మురుడేశ్వర్ ఆలయం. టెంపుల్ లో మెయిన్ స్వామివారితో పాటు అమ్మవారు, వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. మేము లైన్ లోకి వెళ్ళాక అరౌండ్ 15 minutes లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ చరిత్ర చూసుకుంటే గోకర్ణ స్థల పురాణానికి ఈ టెంపుల్ కి లింక్ ఉంది. రావణాసురుడు తన తపస్సుతో శివుని ఆత్మలింగం పొందిన తర్వాత వినాయకుడు ఆ లింగాన్ని నేల మీద పెట్టడం వల్ల ఆ లింగం నేలలో పాతుకుపోయింది. అయితే ఆ లింగాన్ని తీసుకెళ్తున్న పెట్టె, అలాగే ఆ పెట్టె మూత, దాని మీద ఉండే వస్త్రం ఇవన్నీ గోకర్ణ నుంచి ఒక 4 ప్రదేశాల్లో పడ్డాయి. మీరు చూసుకుంటే ఇక్కడ ఉండే ఇవన్నీ ఆ వస్తువులు పడ్డ ప్రదేశాలు అన్నమాట. శివలింగం పైన కప్పిన వస్త్రం పడిన ప్లేసే ఈ మురుడేశ్వర్. టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇక్కడే ఒక స్మాల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ వెళ్ళి అలా పైకి వెళ్తే మీకు ఈ మ్యూజియం కనిపిస్తుంది. వచ్చేసాం పైకి. ఇక్కడ మ్యూజియం ఉంటుంది లోపల. స్టాట్యూ కింద సూపర్ ఉంది స్టాట్యూ. ఇప్పుడైతే పెయింట్స్ వేస్తున్నారు, సిల్వర్ కలర్ వేస్తున్నారు. అందుకే చుట్టూ అది కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. పదండి వెళ్దాం మ్యూజియంకి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి 20 రూపాయలు.
ఇక్కడ రావణాసుడి తపస్సు, శివుడు ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చిన స్టోరీ, అలాగే గోకర్ణ మురుడేశ్వర్ కనెక్షన్ అన్ని విగ్రహాల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడే మీకు శివుని స్టాచ్యూ కూడా కనిపిస్తుంది, చూడండి ఎంత బాగుందో. మురుడేశ్వర్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇది ఇండియాలోనే ఫేమస్ స్కూబా డైవింగ్ ప్లేసెస్ లో ఒకటి. మురుడేశ్వర్ నుంచి అప్రాక్స్ 20 కిలోమీటర్స్ సముద్రంలోకి వెళ్తే ఇక్కడ నేత్రాని ఐలాండ్స్ అని ఒక బ్యూటిఫుల్ స్కూబా డైవింగ్ డెస్టినేషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి స్కూబా డైవింగ్ చేయడానికి పర్ పర్సన్ 3500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడే మీకు స్కూబా డైవింగ్, స్నార్కలింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు. ఇదంతా కంప్లీట్ అవడానికి అరౌండ్ 5 to 6 అవర్స్ దాకా పడుతుంది. కాబట్టి మీకు గనక టైం ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూబా డైవింగ్ స్పాట్స్ ఇది. నేనైతే ఇది ట్రై చేయలేదు, ఎందుకంటే మేము మురుడేశ్వర్ రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది అండ్ మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 గంటలు అయింది. అండ్ మేమైతే నెక్స్ట్ డే ఇక్కడ నుంచి ఉడిపి ట్రిప్ ప్లాన్ చేసాం. మురుడేశ్వర్ బీచ్ కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా గోకర్ణ బీచెస్ కన్నా మురుడేశ్వర్ లో బీచ్ అయితే చాలా క్లీన్ గా మరియు ఆర్గనైజ్డ్ గా అనిపించాయి. ఇక్కడ బోట్ రైడ్స్ కానీ, స్మాల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు కూడా చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ కవర్ చేయడంతో మురుడేశ్వర్ లో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఉడిపి వెళ్ళబోతాం అండ్ రేపు మార్నింగ్ మాకు ఉడిపి కృష్ణ టెంపుల్ లో దర్శనం ఉంది. మీ దర్శనం కంప్లీట్ అవగానే మీ లగేజ్ కలెక్ట్ చేసుకుని ఆటో ఎక్కితే అలా హైవే దగ్గర దింపుతారు. ఆ హైవే దగ్గర నుంచి మనకి ఉడిపి వెళ్ళే బస్సెస్ అయితే దొరుకుతాయి. మురుడేశ్వర్ నుంచి ఉడిపి నియర్లీ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముగ్గురికి కలిపి 498 రూపాయలు టికెట్ ఛార్జ్ చేశారు. అంటే పర్ పర్సన్ 166 రూపీస్ అనమాట. జర్నీ టైం అయితే మాకు రఫ్లీ 3 అవర్స్ దాకా పట్టింది. ఎవరైనా మన తెలుగు రాష్ట్రం నుంచి ఉడిపికి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందుగా మంగళూరు చేరుకోవడం. మంగళూరు నుంచి ఉడిపి జస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మంగళూరు నుంచి ఉడిపికి బస్ ఆర్ క్యాబ్ లో ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళకైతే డైరెక్ట్ గా కాచిగూడ మురుడేశ్వర్ అనే ట్రైన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఈ ట్రైన్ వీక్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే నడుస్తూ ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా డైరెక్ట్ గా కోస్టల్ కర్ణాటక టూర్ కవర్ చేయాలి అనుకుంటే ఇది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఫైనల్ గా మేము ఉడిపికి రీచ్ అయ్యాం. స్టే విషయానికి వస్తే ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మేము స్టే చేసిన హోటల్ పేరు అయితే అనంత్ రెసిడెన్సీ అనమాట. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు ఫర్ 3 పీపుల్. రూమ్ అయితే డీసెంట్ గా, క్లీన్ గా అండ్ టెంపుల్ కి అయితే దగ్గరలోనే ఉంది. జనరల్ ఉడిపిలో హోటల్ రూమ్స్ అయితే 1500 నుంచి 3000 రేంజ్ లో దొరుకుతాయి. కాబట్టి రివ్యూస్ చూసుకొని బుక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఉడిపి యాత్రా నివాస్ కూడా ఉంటుంది. ఇది టెంపుల్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ గా వెళ్తే రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ 500 నుంచి 700 రూపీస్ లోపలే మీకు రూమ్స్ దొరికాయి. ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఉండవు, డైరెక్ట్ గా వెళ్ళి రూమ్స్ తీసుకోవచ్చు. మేము రూమ్ కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అరౌండ్ 7:30 అయింది. కాబట్టి ఆ రోజు దర్శనానికి వెళ్లకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. కర్ణాటకలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా సింపుల్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మైసూర్ మసాలా దోశ. మేము ఇక్కడ కనిపించిన ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో తీసుకున్నాం. మా హోటల్ నుంచి టెంపుల్ డిస్టెన్స్ అరౌండ్ 700 మీటర్స్ మాత్రమే ఉంది. ఈజీగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ మేము ఆటో తీసుకున్నాం. ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇదిగోండి ఇదే టెంపుల్ కి వెళ్ళే ఎంట్రన్స్. టెంపుల్ దగ్గరికి వచ్చాక ముందుగా మీకు మెయిన్ గోపురం కనిపిస్తుంది. చూసారా, ఇదే టెంపుల్ ప్రెమిసెస్ అన్నమాట. ఈ టెంపుల్ ప్రెమిసెస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ గోపురం నుంచి ఆలయ గర్భగుడిలోకి డైరెక్ట్ గా చూడడానికి ఒక కిటికీ కూడా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి ముందే ఇక్కడ కిటికీలోంచి ఆ గర్భగుడిలోకి మీరు చూడొచ్చు. అక్కడ నుంచి చూస్తే స్వామివారి వెనక భాగం కనిపిస్తుందని చెప్తారు. దర్శనం కోసం క్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఉడిపి ఆలయంలో ఫ్రీ దర్శనంతో పాటు పెయిడ్ దర్శనం ఆప్షన్ కూడా ఉంది. పెయిడ్ దర్శనం గురించి చెప్పాలంటే ఇక్కడ పెయిడ్ దర్శనానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను కౌంటర్ లో వెళ్ళి అడిగాను. ఇక్కడ స్టాఫే ఫ్రీ లైన్ లో వెళ్ళిపోండి, చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది అని చెప్పారు. సో మేమైతే ఫ్రీ లైన్ లోనే వెళ్ళాం. చూడడానికి లైన్ అయితే చాలా పెద్దగా కనిపించింది. చూడండి ఎంతమంది జనాలు, బట్ లైన్ అయితే మెల్లగా మూవ్ అవుతూనే ఉంది. క్యూలో వెళ్తుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ గా ఉన్న కోనేరు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. అదంతా లైన్ ఉంది అక్కడ దాకా, అదంతా లైన్. అటు లోపలికి వెళ్తే ఎంట్రన్స్, మధ్యలో కోనేరు కూడా ఉంది.
ఓవరాల్ గా టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా నీట్ గా క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది. అరౌండ్ 1 hour లోనే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఉడిపి టెంపుల్ లో దర్శనం ప్రాసెస్ అయితే చాలా యూనిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఆలయంలో దర్శనం డైరెక్ట్ గా కాకుండా ఒక చిన్న కిటికీ లాంటి స్ట్రక్చర్ లోంచి చేసుకోవాలి. దాన్నే కనకకిండి అని పిలుస్తారు. దీనిలో 9 స్మాల్ విండోస్ లాంటి ఓపెనింగ్స్ ఉంటాయి. అక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లోపల అయితే ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా కేరళ అండ్ కర్ణాటక స్టైల్ మిక్స్ లో ఉంటుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా కామ్ గా ఉంది. అండ్ దర్శనం అయినాక నేను చాలాసేపు టెంపుల్ లోనే కూర్చున్నాను. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది నాకైతే. ఇదే ఫీలింగ్ నాకైతే ద్వారక వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. ఇక్కడ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎలా ఉంటాడో చూడాలనిపించి దేవకి శ్రీకృష్ణుని విగ్రహాన్ని విశ్వకర్మ చేత చేయించింది అని చెప్తారు. ఆ విగ్రహం ద్వారక మునిగిపోయినప్పుడు సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత మధ్వాచార్యుల వారు ఆ విగ్రహాన్ని ఒక వ్యాపారి దగ్గర కొనుక్కున్నారు. అదే విగ్రహాన్ని ఉడిపికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ శ్రీకృష్ణుడు వారు పూజలు అందుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకో ఫేమస్ స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక కృష్ణ భక్తుడైన కనకదాసుడు అనే భక్తుడు టెంపుల్ లోకి ఎలో చేయకపోవడం వల్ల టెంపుల్ వెనక నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ భక్తికి మెచ్చి శ్రీకృష్ణుల వారే వెనక్కి తిరిగి అతనికి దర్శనం ఇచ్చారు అని చెప్తారు. అప్పటి నుంచే ఈ కనకకిండి అనే కిటికీలోంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. పైన చెప్పినట్టు కనకకిండి అనే స్టోరీ దీనికి అటాచ్ అయి ఉంది. ఈ కనకదాసు అనే భక్తుడి నుంచే ఆ కిటికీకి కనకకిండి అనే పేరు వచ్చింది. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇప్పుడే బయటకు వచ్చాం. ఇలాగా ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. సూపర్ జరిగింది. చాలా బాగా జరిగింది. చాలాసేపు నా లోపలే కూర్చున్నాను గుడిలో. యాక్చువల్గా స్పెషల్ దర్శనం కూడా ఉంది కానీ 500 రూపీస్ అంట. బట్ ఫ్రీ దర్శనం కూడా తొందరగానే మూవ్ అయిపోతుంది, దానిలోకి వెళ్ళిపోండి అన్నారు. ఇంకా దానిలోకి వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారిని డైరెక్ట్గా చూడడం కుదరదు. అంటే 9 రంధ్రాలు ఉంటాయి డోర్కి. ఆ రంధ్రాల్లోంచి చూడాలి స్వామివారిని. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడే లోపలే చాలాసేపు కూర్చున్నాను. సూపర్ జరిగింది. దీంతో మన ఉడిపి దర్శనం కూడా కంప్లీట్ అయింది. మనకి సాయంత్రం ట్రైన్ అనమాట ఉడిపి నుంచి మ్యాంగ్లూర్కి. మ్యాంగ్లూర్ నుంచి మళ్ళీ మన హోమ్ టౌన్కి చేరుకుంటాం. ఇవాళ నైట్ ట్రైన్ అది. పదండి. అలాగే ఇలా బయటికి వస్తే ఇక్కడ మీకు అనంతేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ శివుడు అనంతేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదే అన్నమాట అనంత స్వామి గుడి. ఇప్పుడే కంప్లీట్ అయింది. ఈ టెంపుల్ దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యాక మీరు టైం దొరికితే ఇక్కడ ఉండే బీచెస్ ని విజిట్ చేయండి. ఉడిపి కోస్టల్ ఏరియాలో ఉన్న సిటీ కాబట్టి ఇక్కడ బీచెస్ కూడా చాలా ఫేమస్. టైం ఉంటే మేపుల్ బీచ్ లాంటి ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఫ్యామిలీస్ మరియు ఫ్రెండ్స్ తో వెళ్ళేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా ప్లాన్ ప్రకారం అయితే ఉడిపిలో మేము ఓన్లీ 1 day మాత్రమే ఉన్నాం. ఇక్కడ నుంచి మేము మ్యాంగ్లూర్ వెళ్ళాలి. అక్కడ నుంచి మ్యాంగ్లూర్ టు విజయవాడ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మేము దర్శనం కంప్లీట్ అవగానే హోటల్కి వచ్చేసి అక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్ళాం. మేము ఉన్న అనంత్ రెసిడెన్సీ పక్కనే ఉంది ఈ హోటల్ వివాన్. స్టాఫ్ అయితే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ నేను తిన్న వెజ్ స్పెషల్ బిర్యానీ అయితే మంచి టాప్ నాచ్ క్వాలిటీలో చాలా టేస్టీగా అనిపించింది. అండ్ వీళ్ళ థాలీ కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ గా 5 out of 5 ఫుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ కి డెజర్ట్ లో ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ కాంబినేషన్ అయితే తిన్నాను. అండ్ ఒక మంచి లంచ్ తిన్నాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. లంచ్ అయ్యాక రూమ్ కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మ్యాంగ్లూర్ కి స్టార్ట్ అయ్యాం. ఉడిపి నుంచి మ్యాంగ్లూర్ వెళ్లే ట్రైన్ అయితే ఉడిపి స్టేషన్ నుంచి ఈవినింగ్ 5:45కి స్టార్ట్ అవుతుంది. మా హోటల్ నుంచి స్టేషన్ అరౌండ్ 4 kilometers డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి ఆటోకి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఫైనల్ గా ఉడిపి స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి మేము మ్యాంగ్లూర్ చేరుకునేసరికి 8 PM అయింది. ఇదే మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మ్యాంగ్లూర్ నుంచి మా హోమ్ టౌన్ కి వెళ్లాల్సిన ట్రైన్ నైట్ 11:30కి వస్తుంది. సో డిన్నర్ చేయడానికి మంచి హోటల్ కోసం చూస్తుంటే ఈ పాకశాల అనే రెస్టారెంట్ అయితే కనిపించింది గూగుల్లో. ఈ పాకశాల అనే రెస్టారెంట్ కి గూగుల్లో మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆటో మాట్లాడుకొని ఆ రెస్టారెంట్ కి వెళ్ళాం. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ లోంచి ఆటో బుకింగ్స్ అయితే యాక్సెప్ట్ చేయరంట. ఓన్లీ ఇక్కడ ఉండే ప్రీపెయిడ్ ఆటోస్ మాత్రమే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే మన స్టేట్స్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. సో నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఆటో ఎక్కి మ్యాంగ్లూర్ సిటీ చూసుకుంటూ పాకశాల రెస్టారెంట్ కి చేరుకున్నాం. ఈ పాకశాల అనేది కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్టారెంట్ చైన్స్ అనమాట. వీళ్ళకి అరౌండ్ 20 branches దాకా ఉన్నాయి ఇండియాలో. సో ఇక్కడే మేము లైట్ గా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ నేను తిన్న ఘీ మసాలా దోశ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ మంగళూరు స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. ఈ వెయిటింగ్ హాల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు.
చేశారు. పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి ఇంకా మా ట్రైన్ ఎక్కేసాం. ఇంకా అక్కడ నుంచి విజయవాడ చేరుకున్నాం. దీంతో నా ఉడిపి మరియు కోస్టల్ కర్ణాటక ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఈ ట్రిప్ కి అయితే మాకు అయిన ఎంటైర్ బడ్జెట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. నేనైతే మా పేరెంట్స్ తో వెళ్ళాను. సో ఇది టోటల్ 3 పీపుల్ కి అయిన బడ్జెట్ అనమాట. సో పాజ్ చేసి ఒకసారి బడ్జెట్ బ్రేక్ డౌన్ మొత్తం చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.